ఈ శుభములు. సో ఈరోజు మనం 8:35కి మనం ఆరాధన స్టార్ట్ చేసుకున్నాము. ఎవరు లేరు అప్పటికి, జస్ట్ మా టీము ఇంకొక ముగ్గురు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. ఎనీవే, సో అప్పుడు యేసయ్య మాట గుర్తొచ్చింది, కొంచెం నిరుత్సాహంగా అనిపించింది. ఏంటబ్బా ఇన్ని వారాలని చెప్తుంటే 8:30కి ఎవరు రాలేకపోతున్నారు, మరి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటారు, ఎండ తప్పించుకోవాలనుకుంటున్నాము, మరి త్వరగా రావాలి కదా అని కొద్దిగా నిరుత్సాహం వేసింది. కానీ యేసయ్య మాటలు కొన్ని గుర్తొచ్చినాయి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న కొంతమందిని చూసి ఆయన కొంతమంది అంటారు, వీళ్ళని గమ్మునుండమను, శబ్దం చేస్తున్నారు అంటే యేసయ్య అంటారు, వాళ్ళు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తారు? రాళ్ళు స్తుతిస్తాయి. అప్పుడు నాకు గుర్తొచ్చింది, కుర్చీలు ఉన్నాయి కదా, కుర్చీలు కూడా స్తుతిస్తాయి దేవుణ్ణి. లెట్ అస్ స్టార్ట్ అనుకుని స్టార్ట్ చేసేసాం. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మధ్యలో చాలామంది కలుసుకున్నారు, మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఇక తప్పదు, ఎవరు వచ్చినా రాకపోయినా, ఇది ఎవరికో చూపించడానికి కాదు కానీ ఆరాధన మేము కూడా ఆరాధించాలి కనుక మేము ఆల్రెడీ ప్రారంభించేసుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటామండి, దేవుని చిత్తం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని చిత్తం మరి ఫ్యూ టైమ్స్ కొన్నిసార్లు మనము దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, ఏంటి, ఎలా మనకు అర్థమవుతుంది, ఇవన్నీ కూడా చాలాసార్లు కాకపోయినా అప్పుడప్పుడు మనం మాట్లాడుకున్నాము. ఎంతమందికి ఉంటుందండి మనము దేవుని చిత్త ప్రకారం మన జీవితాలు ఉండాలని? ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఉంటుంది ఈ కోరిక, చాలామందికి ఉంటుంది. అయితే కొన్ని మనం చెప్తూ ఉంటాం, ప్రార్థనలు మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రార్థనల గురించి చెప్తున్నప్పుడు, ఎవరికైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తున్నప్పుడు మనం కొన్ని స్టేట్మెంట్లు ఇస్తుంటాం, కొన్ని మాటలు మాట్లాడుతుంటాం అన్నమాట. మేము ప్రార్థిస్తున్నాము, దేవుని చిత్తము నెరవేరుతుంది అని చెప్పుకుంటుంటాం. అలాగే ఏం జరిగినా కూడా దేవుని చిత్తమే అంటుంటాం. మన లైఫ్లో ఏం జరిగినా దేవుని చిత్తమే జరిగింది కూడా అనుకుంటాం. మరి అసలు దేవుని చిత్తము అంటే జరిగి తీరాలి కదా, ఇది కూడా ఉంటుంది కదా, కరెక్టే కదా. దేవునికి ఇష్టమైంది అంటే జరిగి తీరాలి అంతే మన జీవితంలో. మరి అది జరుగుతుందా? లేదు, చాలా విషయాల్లో లేదు. దేవుని చిత్తము జరగాలి కదా. అయితే సో మనము చాలా ధైర్యంగా ఉంటాం ఒక్కొక్కసారి, దైవ చిత్తం జరిగిపోతుందని. మరి జరగదు ఒక్కోసారి. మనం నమ్ముతాము దేవుని చిత్తమని, దానికోసం వెయిట్ చేస్తాము, ఒక్కోసారి అది జరగదు. మరి ఇంకొక ప్రశ్న, దేవుని చిత్తము ఆటోమేటిక్గా జరిగిపోద్దా? చూడండి, ఇన్ని డౌట్లు వస్తుంటాయి దేవుని చిత్తం గురించి ఆలోచిస్తే. ఇంకా ఇలాంటివి ఎన్నో దైవ చిత్తం గురించి ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా దేవుని చిత్తం జరిగిపోవాలి కదా, మనం ప్రార్థిస్తున్నాం కనుక జరిగిపోవాలి కదా అని అనుకుంటూ ఉంటాం అనమాట. అందుకనే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ వీడిపోవాలంటే మనము దైవ చిత్తం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దైవ చిత్తము ఎలా తెలుసుకోవాలి దాని గురించి మాట్లాడాలి మనం. ఇది చాలాసార్లు మాట్లాడేసాం. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం ఆ సబ్జెక్ట్ గురించి. ఈరోజు అసలు దైవ చిత్తం అంటే ఏంటి, ఆ తర్వాత వచ్చే రోజుల్లో ఆ దైవ చిత్తాన్ని ఎలా మనం తెలుసుకుంటాము, ఎలా తెలుసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. ఈరోజు దైవ చిత్తము గురించి మనం మాట్లాడుకుందాం. ఏమంటే దైవ చిత్తము అనేవి నేను కూడా ఈ మధ్య ఒక విధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి అనమాట నాకు. మరి ఇది ఏదైనా సరే దేవుడి చిత్తము, దేవుడి చిత్తం అంటే ఏంటండి అసలు? ఆయనకి ఇష్టమైంది, అంతే కదా. ఆయనకి ఇష్టమైంది మన లైఫ్లో జరగాలి. కాబట్టి ఒక్కోసారి జరుగుతాయి, ఒక్కోసారి జరగవు. ప్రవక్తలు మన గురించి ప్రవచిస్తారు కూడా కొంతమంది వచ్చి కదా, కుమారుడా, కుమారి, వచ్చే సంవత్సరము ఈ దినము నాటికి నువ్వు డాష్ 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 మీరు నింపుకోండి. ఈ విధంగా ఏం జరగబోతాయో అని ప్రవక్తలు ప్రార్థిస్తారు.
మనం దాన్ని సంతోషిస్తాము, ఆనందిస్తాము. అయితే ఆ రోజు రానే వస్తుంది, నెరవేరదు, డిసప్పాయింట్ అయిపోతాం. వై దీస్ కన్ఫ్యూజన్స్? మరి చెప్పినప్పుడు జరగాలి కదా, ఎందుకు జరగలేదు? దేవుడు అబద్ధికుడా? ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కదా. ఇన్ని ఆలోచనలు వస్తుంటాయి. అందుకనే మనము ఈ దైవ చిత్తంలో కొన్ని టైప్స్ ఉన్నాయండి. టైప్స్ ఏమంటారు తెలుగులో? రకాలు. దైవ చిత్తంలో కూడా రకాలు ఉన్నాయి. ఆ రకాల గురించి మాట్లాడుకుందాం. అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. మనం దేవుడిని అదే పనికి సతాయించాం. అప్పుడు మనకు అర్థమవుతుంది కొంచెం. ఓహో, ఇది ఆ చిత్తంలే, ఓకే ఇది చిత్తంలే, ఇది కరెక్ట్, ఇది ఇప్పుడు నేను వెతకాలి. అలాంటివి మనకు అర్థమవుతాయి అన్నమాట. ప్రైజ్ గాడ్. సో వీటి గురించి మనము కొద్ది నిమిషాలు మాట్లాడుకొని దేవుణ్ణి అడుగుదాము. వింటూ దేవుణ్ణి అడుగుదాం, దేవా నాకు కొంచెం అండర్స్టాండింగ్ దయచేయి, నాకు దైవ చిత్తం అంటే ఒక క్లారిటీ రావాలి, కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి నా లైఫ్లో, మీ లైఫ్లో. ఈ కన్ఫ్యూజన్స్ దూరపరిచేలాగా దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమెన్. ఓకే, మొట్టమొదటిది దేవుని చిత్తాల్లో నెంబర్ 1 టైపు. వీలుంటే మీరు రాసుకుంటూ ఉండండి. వెరీ వెరీ ఏమంటారు, యూస్ఫుల్ సబ్జెక్ట్ ఇది. దీంట్లో నేను చాలా రోజులుగా ఆలోచిస్తూ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నేను మొట్టమొదటిగా ఇంగ్లీష్లో అంటారు సావరెన్ విల్, అంటే సార్వభౌమ చిత్తము. దేవుని సార్వభౌమ చిత్తము మీకు పేరులో అర్థమైపోయి ఉంటుంది. సార్వభౌముడు అంటే ఎవరండి? బాస్. ఐఎమ్ బాస్, ఏమైనా చేయగలను. సార్వభౌమ చిత్తం అంటారు దీన్ని. సార్వభౌమ చిత్తము అంటే దేవుడు ఉద్దేశించిన దాన్ని, దేవుడికి ఇష్టమైన ఆ పనిని ఎవ్వడూ దాన్ని ఆపలేడు. ఆయన అనుకుంది అనుకున్నట్టు చేసి తీరతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది సార్వభౌమ చిత్తం. ఏ మనిషి, ఏ శక్తి ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా కోవిడ్ని ఏ మగాడు ఆపలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా సార్వభౌమ చిత్తం ఏంటో? ఓకే, కొన్ని రెఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఈరోజు రెఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి కనుక ఏం చదవాలి ఏం చదవకూడదు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి మనల్ని. ఓకే, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నామండి. ఏంటి అసలు ఆ సార్వభౌమ చిత్తంలో దేవుడు చేసినవి ఏంటి అంటే, ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన చేయడం. నెంబర్ 1 చెప్పాలంటే సృష్టించాడు. ఎవరికైనా ఆయనకు ఆలోచన చెప్పారా? లేకపోతే ఎవరైనా ఆపారా? ఇప్పుడైనా ఎవరైనా ఆపగలుగుతున్నారా? ఏమంటే సూర్యుడు ఉదయం ఈస్ట్ ఉదయిస్తాడు, వెస్ట్ అస్తమిస్తాడు. దీన్ని ఎవరైనా ఆపుతున్నారా? దీని ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారా? క్రమంగా జరుగుతుంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో ఇంకా భూమిలో, ఈ ఆకాశంలో ఈ గ్రహాలైతేనేమి, చంద్రుడైతేనేమి, సూర్యులైతేమి, రకరకాల నక్షత్రాలైతేనేమి, ఇవన్నీ ఆయన పెట్టిన స్థానంలో ఇప్పటికీ అట్టే ఉన్నాయి. అవి ఆ పనులు అవి చేసుకుంటూ ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ సావరెన్ విల్. ఇది సార్వభౌమ చిత్తము. ఎవ్వరూ ఛాలెంజ్ చేయలేరు దేవుణ్ణి. ఇటువంటివి సార్వభౌమ చిత్తం అని కూడా అంటారన్నమాట. అలాగే పుట్టుకని మరణాన్ని ఎవరైనా డిజైన్ చేయగలరండి? సార్వభౌమ చిత్తం. ఎవరు ఎప్పుడు పుట్టాలో ఆయన నిర్ణయిస్తాడు. ఎవరు ఎప్పుడు టాటా చెప్పి వెళ్ళిపోవాలో ఆయన నిర్ణయిస్తాడు. అలాగే కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ఘటనలు జరగడానికి కూడా ఆయనే నిర్ణయిస్తాడు. ఈ ప్రపంచాన్ని ఎవరు ఎప్పుడు పాలించాలి కూడా నిర్ణయిస్తాడు ఆయనే. కొద్ది రోజులు ఎవరు పాలించారు ఈ ప్రపంచాన్ని? నెబుకద్నెజరేనా ఫస్ట్ సామ్రాజ్యాన్ని అంతా చేసింది ఫస్ట్ ఆయననే? ఇంకెవరు ఉన్నారు అందుకుముందు? పారసీకులు, గ్రీకులు, రోమియులు. లేటెస్ట్గా ఎవరు పాలించారు సామ్రాజ్యాన్ని? బ్రిటిషర్స్, ఇంగ్లీష్ వాళ్ళు పాలించారు. దేవుడికి తెలుసు. మనము దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం కదా, ఆ విగ్రహం కూడా చూపిస్తాడు దేవుడు ఆయన విజన్లో. దాంట్లో ఉంటుంది అంతా ఎవరు ఏంటి అని. ఫైనల్గా ఎవరు పాలిస్తారు మనల్ని?
హల్లెలూయా, చప్పట్లు కొడదామండి. యేసు ప్రభు రాజుగా వస్తాడు ఒకరోజు. హీ విల్ రూల్ ఫర్ ఎవర్. మనల్ని ఆయనే పరిపాలిస్తాడు. ఓకే, సో ఇవన్నీ కూడా నిర్ణయించేది ఎవరండి? ఆయన సార్వభౌమ చిత్తంలో ఆయన నిర్ణయిస్తాడు. ఎవరు ఆయన్ని ఎదుర్కోలేరు, మారు మాట్లాడలేరు. అలాగే కొన్ని చారిత్రాత్మక ఘటనలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనందరం చూసాం కదా, కోవిడ్ ఏమేమో చెప్పుకోవచ్చు. అక్కడ లీక్ అయింది, ఇక్కడ లీక్ అయింది, అది వచ్చింది, ఇది వచ్చింది చెప్పేసి ఏదైనా సరే ఆయన అనుమతించాడు దీన్ని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చెప్పాడు, మనిషికి చెప్పాడు, నువ్వెంత, నీ శక్తి ఎంత, నీ జ్ఞానం ఎంత. లక్షల మంది కూలిపోయారు. ఇలాంటివి ఎన్నో చారిత్రక ఘటనలు జరుగున్నాయి చరిత్రలో కూడా. సునామీ, ఇవన్నీ కూడా. నోబడీ కెన్ రెసిస్ట్ హిమ్. ఎవరు ఆయన ఛాలెంజ్ చేయలేరు, సవాల్ చేయలేరు. జరిగి తీరుస్తాడు దేవుడు దాన్ని. దీన్ని సార్వభౌమ చిత్తమని కూడా అంటారు. అలాగే కొన్ని చెడు మనిషి తలపెట్టినప్పుడు, ఒక మంచి జరుగుతున్నప్పుడు దాన్ని ఎవరైనా చెడు తలపెట్టినప్పుడు దాన్ని, ఆ చెడును కూడా దేవుడు మార్చి ఆ మంచి జరిగేలా చేస్తాడు. హల్లెలూయా. యోసేపు గుర్తున్నాడా? చెడ్డ చేయాలని చూశారు సోదరులు. ఆ చెడ్డ వాళ్ళకి తెలియదు తీసుకెళ్ళి యోసేపుని ఎక్కడ పెట్టబోతుందో. హల్లెలూయా. ఆయన సార్వభౌమ చిత్తం అది. నువ్వు ఏమన్నా చేసుకో, బలదూర్, ఐ విల్ టేక్ రాంబాబు వేర్ ఎవర్ ఐ వాంట్ టు ప్లేస్ హిమ్. రాంబాబు నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అలాగే బాబేలు గోపురం గుర్తుందా? మనిషి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆయన దేవుడిని చేరుకోవాలంట, వీళ్ళు పుడింగులు చేరుకోవాలంట. చెప్పింది చేయరు కానీ ఆయన చూడాలంట. దేవుడు అది కోరుకోడండి. ఆయన కోరుకునేది విధేయత. అది చేయలే వాళ్ళు. ఏం చేశాడు? ఆయన సార్వభౌమ చిత్తంలో కూల్చేశాడు దాన్ని. వాళ్ళ ప్లాన్స్ అన్నిటినీ మార్చి అవతల పారేశాడు. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఇవి సార్వభౌమ చిత్తానికి ఇవి కొన్ని ఉదాహరణ. ఇకపోతే రక్షణ. మనిషికి రక్షణ ఎలా కలగాలి, ఆత్మ ఎలా రక్షించబడుతుంది నిర్ణయించేది కూడా ఆయనే. మనుషులు ఏమేమో మార్గాలు సృష్టించుకున్నారు. అట్టు పోతే కూడా రక్షణ వస్తుంది, ఇట్టు పోతే కూడా రక్షణ వస్తుంది, ఇటు దూరిపోతే కూడా రక్షణ వస్తుంది, దూరిపోతే పారిపోతే రావు రక్షణలో. ఆయన చెప్పిన ప్రకారం రావాలి రక్షణ. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే. ప్రైజ్ గాడ్. ఎవరు నిర్ణయించారు? ఇది దేవుడు నిర్ణయించాడు. ఇది సార్వభౌమ చిత్తం. దీన్ని ఎవరు సవాలు చేయలేరు, జరిగి తీరుతుంది. ప్రైజ్ ద గాడ్. 33 సంవత్సరాలు బ్రతికాడు యేసు ప్రభు. ధూమ్ ధామ్ సేవ చేసింది 3 సంవత్సరాలు మాత్రమే. ఆయన అనుభవించిన అవమానాలు ఎన్నో. ఒక సామాన్య మానవుడికి జరిగిన అవమానాలు జరిగినాయి. ఆయన్ని ఒక పాపిగా లెక్కేసి, ఒక దొంగగా లెక్కేసి ఆయనకి మరణశిక్షణ వేశారు. ఈ లోకం ఈరోజు క్యాలెండర్కి సెంటర్ ఎవరండి? యేసు ప్రభు. చప్పట్లు కొట్టరా? ప్రైజ్ ద లార్డ్. ఆ చరిత్రకి ఆయన మూల స్తంభమై కూర్చున్నాడు ఈరోజు ఆయన. ప్రైజ్ గాడ్. ఇది ఆయన సార్వభౌమ చిత్తం. నెరవేర్చి తీరుతాడు. నువ్వు ఎన్నైనా చేసుకుని ఎన్నైనా చేసుకో. హల్లెలూయా. అలాగే ఒక మనిషిలో మార్పు, మన జీవితాల్లో ఆయన పిలుపు, ఇవన్నీ సార్వభౌమ చిత్తం అండి. నేను ఎప్పుడు అనుకోలే నేను యేసు ప్రభువుని తెలుసుకుంటానని. అస్సలు. సౌలు గురించి ఎవరు అనుకుంటారండి? సౌలు లాంటి వాడు పౌలుగా మారి అంత సేవ చేసి హతసాక్షి అయిపోతాడని అనుకోలే. సార్వభౌమ చిత్తం. ప్రైజ్ గాడ్. కొన్ని అంటే సార్వభౌమ చిత్తం అంటే అర్థమైందా? నా ఇంటెన్షన్, నా ఉద్దేశం అంతా ఒకటే. ఈరోజు మనము జస్ట్ ఒక ఐడియా రావాలి మనకి. ఆయన చిత్తం అంటే సార్వభౌమ చిత్తం అనేది ఒకటి ఉంటుంది. ఆ చిత్తానికి ఎవ్వరూ అడ్డుపడలేరు, నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. ఒక మాట చూడండి, యెషయా గ్రంథము 46:9 ఒక మాట ఉంటుంది. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడను లేడు, నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనియు
చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగుని వాటిని తెలియజేయుచున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఈ సార్వభౌమ చిత్తంలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇవి చాలా విషయాలు ఆయన చిత్తము అందరికీ బయలుపరచబడదు, సీక్రెట్గా ఉంటుంది. అది కోవిడ్ గురించి ఎవరిని ఊహించారు చెప్పండి? ఊహించారండి? బయలుపరచబడలా. అది వచ్చినప్పుడు లక్షల మంది కూలిపోతున్నప్పుడు రియలైజ్ అయ్యారు, అమ్మో ఇది చాలా మహమ్మారి అని. చాలా వరకు కొన్ని మనకి బయలుపరచబడవు. పక్కన చెప్పండి, సార్వభౌమ చిత్తము అన్నీ బయలుపరచబడవు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. జరుగుతాయి. సో అవన్నీ కూడా ఆయన సార్వభౌమ చిత్తము. డెఫినెట్గా ఇది సార్వభౌమ చిత్తం అనగానే మనకు గుర్తు రావాలి, ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, అలాగే దానియేలు గ్రంథం 4:35 చెప్పుంటాడు, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనయడలను భూమి నివాసులేడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు, ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. మా దేవుడు 115:3 కీర్తనలు, మా దేవుడు ఆకాశమందున్నాడు. ఏమి స్టేట్మెంట్ అండి ఇది! తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఇది మరొక మాట నూతన నిబంధనలో ఉంటుంది. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:12 దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. అర్థమైందా? సార్వభౌమ చిత్తం ఇది. ఎలా పిలిచాడంటే మనల్ని తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించాడు. మనం ఇప్పుడు మన కళ్ళకి అర్థం కాదు, మన మైండ్కి అర్థం కాదు, మన కళ్ళతో చూడలేము కూడా అది. ఇప్పుడు ఎవరైతే రక్షించబడి కూర్చున్నామో వీళ్ళందరూ దేవుడు ముందుకని తెలుసు. ఆ జ్ఞానం మనం అర్థం చేసుకోలేము. ఇట్ ఈస్ ట్రూ, బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. కాబట్టి ఇది సార్వభౌమ చిత్తము. ఓకే, ఇప్పుడు మనకు సంబంధించింది వస్తుంది. దీన్ని ఏమంటారంటే బయలుపరచబడినటువంటి చిత్తం. ఇందాక బయలుపరచలేని నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి ఆయన సార్వభౌమ చిత్తము ఇప్పుడు బయలుపరచబడిన లేదా ఆదేశించబడినటువంటి చిత్తం. ఇది మనకు సంబంధించింది. ఇందాకేమనుకున్నాము? ఆ సార్వభౌమ చిత్తం ఎవరైనా ఎదుర్కోగలరా? ఎవరైనా కాదనగలరా? ఎవరైనా ఆపగలరా? అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామే, ఈ చిత్తము ఆపవచ్చు, కొనసాగించవచ్చు. ఇది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. దైవ చిత్తమే ఇది. కానీ ఆదేశితమైంది, ఆజ్ఞాపించబడింది, చెయ్యాలి అని చెప్పబడింది. అయితే వెదర్ ఇట్ ఈస్ డన్ ఆర్ నాట్, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఒబీడియన్స్. మన విధేయతను బట్టి అది నెరవేరుతుంది. ఇందాకటిది నెరవేరి తీరుతుంది, ఇది నెరవేరొచ్చు, ఏమండి మ్యాక్సిమం మన జీవితాల్లో ఉండేది ఈ కేసే. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. చూడండి, ఇది ఇందులో రాయబడ్డాయి. ఈ ఆదేశిత చిత్తము లేదా బయలుపరచబడినటువంటి చిత్తం అనేది ఈ బైబిల్లో మనకి బయలుపరచబడ్డాయి ఆజ్ఞల ద్వారా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆజ్ఞల ద్వారా, ఇన్స్ట్రక్షన్స్ ద్వారా, కొన్ని సూచనల ద్వారా దేవుడు మనిషికి చెప్పాడు. మనిషి అంటే టోటల్గా దీంట్లో ఉండేది ఏంటంటే, ఈ ఆదేశిత చిత్తంలో లేదా బయలుపరచబడినటువంటి చిత్తంలో ఉండే విషయాలు ఏంటంటే, మనిషి ఏ విధంగా జీవించాలి అని ఆజ్ఞల రూపంలో ఇక్కడ రాయబడి. మరి దేవునికి ఇష్టమైనవి కదా అవన్నీ. నువ్వు ఇలా చేస్తే నాకు ఇష్టం, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. వాటిల్లో అంటే నంబర్ 1 10 ఆజ్ఞలు వస్తాయి. నేను చదవట్లేదు, మనందరికీ తెలుసు. 10 ఆజ్ఞలు తెలుసు కదా మీకు. ఈ 10 ఆజ్ఞలు అంటే, నువ్వు దొంగలించొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నువ్వు అబద్ధం చెప్పొద్దు, నీ దేవుడిని నువ్వు
ఆరాధించాలి, నువ్వు ఒక్క దేవుడు నన్నే కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఆదేశించబడ్డాయి. అలాగే ఇక ఎన్నో విషయాలు ఈ బైబిల్లో దేవుడు రాసి ఉన్నాడు. ఆజ్ఞల రూపంలో మనకి సూచనల రూపంలో ఇచ్చున్నాడు. ఇవన్నీ నువ్వు పాటించాలి అని. ఓకే, అంటే ఇందాక మన సార్వభౌమ చిత్తంలో మనం ఏం నేర్చుకున్నామంటే గాడ్స్ కంట్రోల్ ఆన్ ఈవెంట్స్. ప్రతి సంఘటన మీద దేవుని ప్రమేయం, ప్రభావం ఉంటుంది అన్న విషయాన్ని మనము నేర్చుకున్నాం. అయితే ఈ యొక్క ఆదేశిత లేదా బయలుపరచబడినటువంటి చిత్తం ఇందులో ఉంది. దాంట్లో మనకి ఏం అర్థమవుతుందంటే మన ప్రవర్తన నియమావళి, నువ్వు ఏ విధంగా ఉండాలి అని దేవుడు ఇక్కడ మనకి చెప్పబడిన అది ఆదేశిత చిత్తం, ఆజ్ఞాపించబడినటువంటి బయలుపరచబడినటువంటి చిత్తం. సో మన నైతికమైనటువంటి విలువలు రాయబడ్డాయి దీంట్లో. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అబద్ధం చెప్పకూడదు, నువ్వు న్యాయంగా ఉండాలి, పేదల్ని కనికరించాలి, న్యాయం తీర్చాలి, ఇలాంటివన్నీ కూడా దుర్బలమైనటువంటి బలహీనమైనటువంటి వారికి నువ్వు నిలబడాలి, వాడికి అండగా నువ్వు నిలబడాలి. అలాగే క్షమాపణ గురించి రాయబడింది. నీ రిలేషన్షిప్ ఇతరులతోటి, నీ యొక్క సహోదరుడితోటి నీ ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళని క్షమించడం గురించి, ఇవన్నీ కూడా ఇందులో మనకి ఆయన చిత్తం. ఇవన్నీ క్షమించడం ఆయన చిత్తమా కాదా? చిత్తమే కదా. అలాగే ఇంకొకరు సహాయం చేయడం ఆయన చిత్తమా కాదా? ఆయన చిత్తమే. ఎలా తెలుస్తాయి? దీంట్లో రాయబడింది. ఓకే, సో అలాగే నీ పైన అధికారులకు కానీ పెద్దలకు కానీ నువ్వు లోబడాలి అనేది రాసింది బైబిల్లో. అన్నీ ఉన్నాయి, రెఫరెన్స్లు ఉన్నాయి అన్నీ. ఓకే, రాయబడిందా? ఓకే, రాయబడింది. సో ఇవన్నీ కూడా బైబిల్లో ఆయన చిత్తాన్ని బయలుపరచబడ్డాయి. ఇవన్నీ బయలుపరచబడినటువంటి ఆయన చిత్తం. ఓకే, సో మన పర్సనల్ క్యారెక్టర్, మన యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలి ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు నిర్వచించి పెట్టాడు, బయలుపరచబడ్డాడు. కనుక ఆయన చిత్తము కంప్లీట్గా మన జీవితాలకు సంబంధించి మనం ఎలా ఉండాలి అవన్నీ కూడా ఇందులో బయలుపరచబడి ఉన్నది. అయితే ఇది ఎందుకు మన జీవితంలో నెరవేరట్లేదు? సింపుల్, మనం చేయట్లే అంతే. దేవుడు ఏమన్నాడు? నీ తల్లిదండ్రులను సన్మానిస్తే ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, అంటే బ్లెస్సింగ్. మరి ఆ బ్లెస్సింగ్ ఎందుకు రావట్లేదు? ఎప్పుడు వస్తుంది? తల్లిదండ్రులను సన్మానిస్తే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఎవరు సన్మానించట్లేదని కాదు, నువ్వు వేరేగా అర్థం చేసుకోవద్దు. నువ్వు ఎప్పుడు వస్తుంది ఈ ఆశీర్వాదం? నువ్వు సన్మానిస్తే. ఇందులో చాలా వరకు అండి దేవుడి చిత్తము నెరవేరుతుందా లేదా అనేది మనం ఇందాక అనుకున్నాము. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఒబీడియన్స్. మన విధేయతను బట్టి అది అక్కడ ఆధారపడి ఉంటుంది. అందుకనే మన జీవితంలో దేవుని చిత్తం ఎందుకు నెరవేరలేదు ఇట్లా అనుకుంటా ఉంటాం, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటాం ప్రార్థనలో. కారణం అదే, నువ్వు చేస్తే కదా. బయలుపరచబడింది నీకు. ఆయన ఏమో సీక్రెట్గా ఉంచలా, ఆయన సార్వభౌమ చిత్తం లాగా ఆయన సీక్రెట్గా ఉంచలా, అన్ని దీంట్లో ఉంచాడు. అది నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఇది నువ్వు పాటిస్తే ఆ చిత్తం జరుగుతుంది. అప్పుడు అంతవరకు ఆ చిత్తము జరగదు. ఎందుకు చేసాడు తెలుసా దేవుడు అట్లా? ఈ విషయంలో కూడా ఆయన సార్వభౌమ చిత్తాన్ని చేసిందొచ్చు కదా. మనకు వస్తాయి ఇలాంటి అతి ఆలోచనలన్నీ. ఏమంటారు దాన్ని? ఎక్స్ట్రా ఆలోచనలు భలే వస్తాయి మనకి. భలే ఓవర్ స్మార్ట్ ఉంటాం మనం కదా, ఓవర్గా ఆలోచిస్తుంటాం. దీన్ని కూడా ఆయన అది పెట్టవచ్చు కదా. ఎందుకు తెలిసి పెట్టలేదన్నా? మనల్కి స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన. స్వేచ్ఛ జీవితాలను ఇచ్చాడు మనకి. నువ్వు విధేయత చూపితే ఆస్వాదించబడతావు, అవిధేయత చూపితే అదే. ఏమంటే ఒక వ్యక్తికి ఒక ఫ్రీడమ్ ఇవ్వడం తప్ప. మేము అప్పుడప్పుడు మా కుక్కీ గురించి అనుకుంటాం. నిన్న కూడా అంటున్నది మా ఆవిడ, భలే బాధేస్తాను దాన్ని చూస్తున్నప్పుడు నాకు. ఎందుకంటే అది ఎటువంటి జంతువు అంటే వదిలేయాల్సిన జంతువు, అలా తిరుక్కుంటూ మంచిగా ఎంజాయ్ చేయాల్సిన జీవితం. మనం దాన్ని కట్టేసి పెట్టాము, ఇంట్లో వదిలేసాము. చూసారా? ఫ్రీడమ్ లేదు అనుకుంటున్నాం, కానీ మేమేం దాన్ని సతాయించట్లేదు, అది వేరే కదా. ఓకే, సో దేవుడు కూడా మనల్ని స్వేచ్ఛ హృదయాలను మనకిచ్చి, ఆ స్వేచ్ఛనిచ్చి మనకి చెప్పాడు. అందుకనే కొన్ని ఆయన చిత్తాన్ని బయలుపరచబడింది దీంట్లో. ఇది నువ్వు చేస్తే నా చిత్తము నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. సో ఇందులో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయండి దాంట్లో, నేను కొంచెం చదువుతాను. ప్రేయర్ గురించి ఉంటుంది, ప్రార్థన చేసే విధానం. నువ్వు ప్రార్థన చేయాలా, ఉందా దీంట్లో? ప్రార్థన ఏమైనా ఉందా? అలాగే ఆయనకి స్తుతులు అర్పించాలి, ఉందా? మీరు సహవాసంగా కూడుకొని ఆయన కుటుంబంగా ఆయన్ని స్తుతించి ఆరాధించి, ఉందా? ఇవన్నీ కూడా మన నియమావళంతా, మనం ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా ఆయన చిత్తము, ఆయనకి ఇష్టమైనవన్నీ దీంట్లో రాసి ఉంచాడు, బయలుపరిచి, రహస్యంగా ఉంచాలి, బయలుపరిచి ఉంచాడు. అవి మనం తీసుకొని పాటించడం మనం చేయాల్సింది. హల్లెలూయా. ఓకే. సో ఇంకా ఏం చేయాలి మనం? గ్రేట్ కమిషన్ ఒకటి ఉందండి, చాలా ఉన్నతమైనటువంటి పరిచర్య. ఏంటో తెలుసా? ప్రపంచంలో కల్లా ఉన్నతమైన పరిచర్య మీకు తెలుసా? యేసు ప్రభువు గురించి వేరే ఒకరికి చెప్పడం. అంతకన్నా ఉన్నతమైనటువంటి పరిచర్య, హెల్ప్ ఏమీ లేదు మనం చేసేది. అది కూడా దేవుడు రాసి ఉన్నాడు, దాంట్లో చెయ్యాలి మనం. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 1 తెస్సలోనికీ గ్రంథము 4:3 ఉంటుంది. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉన్నటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగుని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉన్నటయే దేవుని చిత్తము. చూడండి ఎన్ని రాసినాడు చూడండి. పరిశుద్ధంగా ఉండడం ఆయన చిత్తమేనా? అలాగే ఈ విషయం మంది ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలను, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటిని విషయమే ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధుడుటకే దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అంటే దీని అర్థం ఏంటండి? అంటే ప్యూరిటీ, పరిశుద్ధత మనలో ఆయన పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఆయన చిత్తం ఏంటి? మన విషయంలో మనం పరిశుద్ధంగా ఉండాలి, ఆయన చిత్తం అది. అలాగే 1 తెస్సలోనికీ పత్రికలో 5:18 ఒక మాట రాసినట్టు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము. చూడండి ఎంత క్లారిటీగా రాసినాడు చూడండి. ద్వంద్వార్థాలు వచ్చేటట్టుగా అయి ఉండొచ్చులే అనుకోకుండా, ఏంటంటే చిత్తము ప్రతి విషయములో మనం సంతోషంతో ఏం జరిగినా సరే మనకి దేవునికి స్తుతులు చెల్లించడం అనేది ఆయన చిత్తము. ఎంత క్లారిటీగా ఉంచిపెట్టాడండి. మళ్ళీ మనకు ఏం తెలియనట్టుగా చూసి నాకేం తెలియదు అన్నట్టు ఉంటాం, అన్నీ తెలుసు మనకి. ప్రైజ్ గాడ్. అలాగే ఇంకో మాట ఉంటుంది చూడండి, మీకాలో ఒక మాట ఉంటుంది, చదవండి అమ్మ. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. ఏం చేయమంటున్నాడు దేవుడు? న్యాయంగా నడుచుకో, కనికరం ప్రేమించడం నేర్చుకో, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం నేర్చుకో, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎంత క్లారిటీ ఇచ్చాడండి ఆయన. ఓకే. సో మనకి టోటల్గా అర్థమవుతుంది. ఇంకొంచెం ఇందాక ఏమనుకున్నాం, నేను మధ్య మధ్యలో క్వశ్చన్లు అడుగుతా. మొదటిది ఏం చిత్తం? సార్వభౌమ చిత్తం. ఇది బయలుపరచబడినటువంటి ఆయన చిత్తం. దీనికి బాగా అర్థం చేసుకోవాలంటే, డిఫరెన్స్ అర్థం చేసుకోవాలంటే, ఏమండి, తుఫాను వచ్చింది, ఇదేం చిత్తము? సార్వభౌమ చిత్తం. అటువంటి విపత్తులు వచ్చినప్పుడు నీ పొరుగువాడికి నువ్వు సహాయము చేయవలెను, బయలుపరచబడిన చిత్తం. అర్థమైందా? సింపుల్ ఎగ్జాంపుల్. దాన్ని ఎవరు మార్చలేరు. తుఫాను వచ్చి తీరుతుంది, ఎవరు ఆపలేరు. నువ్వు తలుపులు వేసుకో, నువ్వు లోపల ఉండు, బయటికి రావద్దు, చేపలకు పోవద్దు, చేపల వేటకు పోవద్దు అని చెప్పగలరు, కానీ మనలో ఆపగలరా? ఆపలేరు. కాబట్టి సార్వభౌమ చిత్తంలో తుఫాను వస్తుంది. అయితే ఆ తుఫాను వచ్చినప్పుడు నీ పొరుగువాడికి నువ్వు సహాయం చెయ్యాలని దేవుడు బయలుపరిచిన తన చిత్తంలో రాసి ఉంచాడు. ఇది మనం చెయ్యాలా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు మూడవ దానికి
వస్తున్నాం. ఈ మూడవది నాలుగవది నేను చెప్పబోయేవి ఇవి కూడా బయలుపరచబడిన చిత్తానికి సంబంధించినవే. అయితే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఒక హెడ్డింగ్ పెట్టేదానికి, అదేంటంటే వివేచించబడిన చిత్తం. మొదట ఏమనుకున్నాము? రెండవది, మూడోది వివేచించబడిన చిత్తం. ఏంటబ్బా ఈయన ఏందేందో పేర్లు చెప్తున్నాడు, నాకే కన్ఫ్యూజన్గా ఉంది, నేను కన్ఫ్యూజ్ అయిపోతానేమో, తర్వాత ఎగ్జామ్ ఎట్లా రాయాలనుకోకండి. మీకు ఎగ్జామ్ ఏం ఉండవు, గుర్తుపెట్టుకుంటే చాలు, అర్థం చేసుకుంటే చాలు. ఏమండి, దీంట్లో చాలా విషయాలు రాయబడ్డాయి, కానీ మన దైనందిన జీవితంలో కొన్ని మనకి అవసరమైనవి లేదా మనకి కొన్ని విషయాలు దీంట్లో రాయబడలేదు. ఈరోజు నేను ఏ కలర్ చొక్కాయి దొడుక్కోవాలి రాసింది దీంట్లో రాయలేదు కదా. ఇంకా చెప్పండి, ఏం రాయలేదు? నేను ఎటువంటి అమ్మాయిని చేసుకోవాలో, ఎటువంటి అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలో రాయబడిందా? ఎవరిని చేసుకో అంటే ఎవరిని చేసుకోవాలో పేరు రాయబడిందా? లేదు. ఏ కారు కొనాలో, టాటానా, హుండాయినా, మారుతియా, ఏమన్నా చూశారు ఎవరైనా? ఎవరైనా చూస్తే నాకు చెప్పండి, నేను ఇంకో కారు కొనుక్కుంటా అన్నీ అమ్మేసి. నా పిల్లని ఏ స్కూల్లో వెయ్యాలి ఎక్కడ రాసిందా? నేను అసలు ఏమి చదవాలి లేదా నా పిల్లలకి ఏ చదువు ఇవ్వాలి, బీటెక్కా, మెడిసినా రాసిందా? ఇంకా చెప్పండి, చాలా ఉన్నాయి అలాంటివి. నేను ఎటువంటి ఉద్యోగం చెయ్యాలి, లేవు అన్నీ. అయితే ఈ బయలుపరచబడినటువంటి ఈ చిత్తంలో నుంచి మనము దేవుడిచ్చే వివేచన ద్వారా వాటిని కూడా డిసైడ్ చేసుకోవచ్చు. హల్లెలూయా. అవి లేవు, డైరెక్ట్గా ఇందులో లేవు, కానీ దీంట్లో రాయబడిన కొన్ని సూచనల్ని, ప్రిన్సిపల్స్ని ఏమంటారు? సూత్రాలు. దీంట్లో రాయబడిన సూత్రాలని బట్టి మనము బేరీజు వేసుకొని దేవుడిచ్చిన వివేచనతోటి మనము ఆ చిత్తాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఆ చిత్తాన్నే ఏమంటారండి? వివేచించబడిన చిత్తం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ ఉద్యోగము చెయ్యాలి? యాక్చువల్లీ నేను మిలిటరీకి వెళ్ళినప్పుడు నాకు దేవుడు తెలియదు, నేను వెళ్ళిపోయా. కానీ ప్రైజ్ ద లార్డ్, నేను ఎందుకు దేవుడిని స్తుతిస్తానంటే ఎక్కువగా నాకు తెలియక పాపంలో జీవిస్తున్నప్పుడే నేను సర్వీస్కి వెళ్ళినా పాపాన్ని ప్రోత్సహించే ఉద్యోగం కాదు అది. హల్లెలూయా. నన్ను దేవుళ్ళలోకి నడిపించిన ఉద్యోగము. హల్లెలూయా. అక్కడున్న టెన్షన్స్, అక్కడున్న ప్రెషర్స్ నన్ను దేవుళ్ళు ఇంకా బలపరిచింది. ఆ సిచ్యువేషన్ సందర్భాలను నన్ను తోస్తుంటే నేను వెళ్ళి దేవుడి పాదాల మీద పడేవాడిని. హల్లెలూయా. సో వీ నీడ్ టు డిసైడ్. సో ఎటువంటి ఉద్యోగానికి వెళ్ళాలి ఎదలిస్తండి? దీంట్లో ఏముంది? లంచం తీసుకోవద్దు. మీరు అంటారు, ఏందో బ్రదర్ పెద్ద ఉద్యోగాలు దొరికేటట్టుగా, అన్ని ఆప్షన్లు 1, 2, 3, 4 జరిగేటట్టుగా మీరు ఏందో పెద్ద మనం సెలెక్ట్ చేసుకునేటట్టుగా మాట్లాడుతున్నారు. ఉన్నప్పుడు చెప్తున్నాను, నేను అవకాశాలు ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఓకే. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, చాలామంది చూస్తుంటాను నేను, కొన్ని ఇన్స్టిట్యూట్లు లక్షలు ఫీజు తీసుకుంటున్నారు. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్. చేరుద్దాం, మన పిల్లలకి మంచి స్టడీస్ దొరికితే, దేవుడు మనకు కుప్పిస్తే డబ్బులు పెట్టి చదివిద్దాం, నో ప్రాబ్లం. అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నేను చూశానని నేను విన్నాను, పిల్లలు చదువు కన్నా కూడా అక్కడ దొరికేది ఏంటో తెలుసా? లగ్జరీ. ఏముంటుంది దాన్ని తెలుగులో? సుఖం, విలాసం. వాడి ఇంటికి వస్తే ఏసీ లేకుండా పడుకోలేడు. క్లాసులో ఏసీ, హాస్టల్లో ఏసీ, వాళ్ళ ట్రాన్స్పోర్ట్లో, బస్సుల్లో ఏసీ, అన్నిట్లో ఏసీ. ఇంట్లో వేయలేకపోతున్నామండి, మనం పడుకోబెట్టలేకపోతున్నాం. చివరికి చూస్తే స్మార్ట్ ఫోన్లు. ఫస్ట్ డేనే ఇచ్చేయాలి వాడికి స్మార్ట్ ఫోన్. ఆ కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు చెప్తారు స్మార్ట్ ఫోన్ కంపల్సరీ. కొన్ని స్కూల్స్లో చెప్తున్నారు తెలుసా మీకు, ఇప్పుడు స్మార్ట్ ఫోను
కంపల్సరీ అంట వాళ్ళకి, కంపల్సరీ క్లాసులు గీసులు స్మార్ట్ ఫోన్లో చెప్తారంట. ఇలా పరిస్థితులు వచ్చేసాయి. సో వీ నీడ్ టు డిసైడ్. మనకి కామన్ సెన్స్ ఇచ్చినాడు దేవుడు. 2 వచ్చినప్పుడు మనకి ఆప్షన్స్ 2 సేమ్ రిజల్ట్స్ సేమ్ వస్తున్నాయి. నీకు ఇది కావాలా అది కావాలా? ఈ లగ్జరీ ఉన్నాయన్నీ చీప్ అయినా సరే అక్కడ మనము అంటే మన పిల్లల్ని తప్పుదారి పట్టించే స్కూల్స్ చీప్గా వస్తున్నా సరే అక్కడ మనము వెయ్యకూడదు. బైబిల్ రాసింది, అది పలానా స్కూల్లో చేర్చొద్దని రాసిందా? అయితే ఎలా మనం నిర్ణయించుకుంటాము? పిల్లల్ని చెడుదారి పట్టకుండా మనం గమనించాలి. తల్లిదండ్రులుగా మనకు ఉండాలి. మన బాధ్యత అది. కనుక్కొని మనం ఏం చేస్తాము? అట్లా మనం చేసే ప్రతి విషయం కూడా ఇందులో దేవుడికి మనకిచ్చే వెలుగులో నుంచి పరిశీలించి మన నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకే దాని పేరు పెట్టబడింది వివేచించబడినటువంటి దేవుని చిత్తము. ఓకే, సో ఎవరు నా పార్ట్నరు, ఏ జాబ్కి వెళ్ళాలి, ఏ తిండి తినాలి, ఏ కలర్ వేసుకోవాలి, ఎటువంటి బట్టలు వేసుకోవాలి. ఏమండి బట్టల గురించి దీంట్లో ఏం రాసి ఉంది? మీరు చెప్పండి ఎవరైనా. సో కొంతమంది డ్రెస్సులు వేసుకో ఉంటారు. ఏమనుకోకండి, నేను అడ్రస్ చేస్తున్నాను. ఓకే, నాకు ఆడబిడ్డ ఉంది. ఓకే, ఇక్కడొక బొక్క, ఇక్కడొక రంధ్రం, ఇక్కడొక రంధ్రం, ఇక్కడొక రంధ్రం, అన్ని రంధ్రాలే. ఇంకెందుకు వేసుకోను? అది ఫ్యాషన్. మగపిల్లలే బెటర్గా ఉన్నారు డ్రెస్సింగ్లో. వాళ్ళు మ్యాక్సిమం చింపుకుంటే ఇక్కడ చింపుకుంటారు, లేదంటే ప్యాంట్ ఇక్కడికి జార్చుకుంటారు. వాడు వంగినప్పుడు లాగుతుండాల. ఇవి డ్రెస్సు. బైబిల్ ఏం చెప్తుంది? డీసెంట్ డ్రెస్సు వేసుకో, తగుమాత్రం వస్త్రము నువ్వు ధరించుకో. దాన్ని బట్టి డిసైడ్ చేయలేమా? మీకు రంధ్రాలు కావాలా, పూర్తి బట్ట కావాలా? అర్థం కదా? రంధ్రాలు పూర్తి బట్ట గురించి రాయలేదు ఇంట్లో, రాసి మనం తప్పుకుంటాం దాంట్లోంచి. వి విల్ డిసైడ్ ఏమి బట్టలు వేసుకోవాలండి. ఇప్పుడు చాలా బెటరు, చాలా ఇదైపోయిందండి. నేను జోధ్పూర్లో ఉన్నప్పుడు బై మిస్టేక్ మా ఫ్రెండ్ ఒక ఆయన, పాపము సీనియర్ బిలీవర్, ఆయన జీన్ ప్యాంట్ వేసుకొచ్చాడు. అప్పుడు సిరుగుళ్ళు లేవు, ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ. నీట్గా డీసెంట్గా జీన్ ప్యాంట్ వేసుకొచ్చాడండి అబ్బాయి. మా పాస్టర్ గారు సర్వీస్ అంతా అయిపోతుంది పిలిచి, బ్రదర్, ఇద్దరు మలయాళీ వాళ్ళే, బ్రదర్ ఇంత డ్రెస్ ఉండే అన్నాడు ఆయన. నాకు అర్థమైంది జీన్ గురించి మాట్లాడుతున్నాడని. ముందు నా డ్రెస్ చూసుకున్నా, అమ్మ నా డ్రెస్ బాగుందని. వచ్చి మేము ఇద్దరు సైకిల్ మీద వస్తూ బ్రదర్ ఏం చెప్పాడు పాస్టర్ అని అడిగా. బ్రదర్ ఈజ్ టెల్లింగ్ నాట్ టు వేర్ జీన్స్, వాట్ ఈస్ దేర్ అని నన్ను అడుగుతున్నాడు ఆయన. ఏముంది జీన్స్లో? గట్టిగా ఉంటుంది ప్యాంటు, ఏమన్నా ఉందా? అప్పుడు ఈ చినుగుళ్ళు అసలు ఐడియా కూడా లేదు మాకు. ఆ ఐడియా వచ్చింటే ఆ బ్రదర్ ఉండేవాడు, పాస్టర్ గారు నేను చినుగుళ్ళు చేసుకోలేదు కదా అని. అసలు చినుగుళ్ళే లేవు అప్పట్లో, ఆ ఫ్యాషనే లేదు. అయినా కూడా ఆయన పాయింట్అవుట్ చేశాడు. ఇప్పుడేముందండి, నేను కూడా ఒకసారి జీన్ వేసుకొని వచ్చా ఇక్కడికి. మావిడ అంటుంది, ఏమన్నా జనాలు ఏమైనా అనుకుంటారండి. నేను అన్నాను, ఎక్కడ ఇండీసెన్స్ లేదు దీంట్లో. జేబులు బాగున్నాయి, అన్నీ కవర్ అయినాయి, ఇంకెందుకు అనుకుంటారని చెప్తున్నా నేను. సో డీసెన్సీ అనేది మన డ్రెస్సింగ్లో ఉండాలి. ఇవన్నీ కూడా మనము ఇందులో ఉన్నటువంటి సిద్ధాంతాలని బట్టి, ప్రిన్సిపల్స్ని బట్టి మనం దాన్ని అనుకుంటాం అన్నమాట. ఓకే, ఎటువంటి వాహనం కావాలి, ఏ హౌస్లో ఉండాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఎటువంటి ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ఏ చర్చికి వెళ్ళాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఏమండి మీరు నాకు తెలిసి సూలూరుపేటలో ట్రాన్స్ఫర్లు లేవు, కానీ మాకైతే ట్రాన్స్ఫర్లు సర్వీస్లో. ఒక ఊరిలో వచ్చి అమ్మాయా చర్చి దొరికేటప్పటికి సంవత్సరం పడుతుంది. మంచి చర్చి ఎత్తుకొని ఈ చర్చిలు వేసి ఒక 1 or 2 years ఎంజాయ్ చేసేటప్పుడు మళ్ళీ పోస్టింగ్ వస్తుంది, ట్రాన్స్ఫర్ వస్తుంది, మళ్ళీ టెన్షను. ఎక్కడ ఎట్లాంటి చర్చ్ ఉంటుందో ఏంటో ఉండాలండి. ఆ టెన్షన్ ఉండాలి మనిషికి. ఎందుకంటే ఫెలోషిప్ చాలా ఇంపార్టెంటు. నీ టోటల్ లైఫ్ ఇది మీకు అర్థం కాదు మనకి. ఇప్పుడు టోటల్ లైఫ్ని ఇట్ట పోవడమా ఇట్ట రావడం అనేది చర్చి నిర్ణయిస్తుంది. ఒక చర్చ్ అంటే చర్చ్ అని కాదు, ఫెలోషిప్, సహవాసం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దేవుని అడగాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఏ చర్చికి వెళ్ళాలి, మనం ఏం చేస్తాం తెలుసా? మన సెలక్షన్ ఎట్లుంటుందో తెలుసా? సూళ్ళూరుపేటలో ఎన్ని చర్చిలు ఉన్నాయే?
ఓ అమ్మ మా సూలూరుపేటలో మెడికల్ షాపులు, లిక్కర్ షాపులు, బ్రాందీ షాపులు, సంఘాలు చాలా ఎక్కువ. అవునా? పెద్ద చర్చి చెప్పు, పెద్ద చర్చి, పలానా చర్చి, దానికే పోతారు, ఇంకేం అడగరు. ఈ మన కొలతలు ఏమండి? నిజంగా మనం సిన్సియర్గా దేవుణ్ణి అడిగితే, నేను చూశాను, నా లైఫ్లో కూడా జరిగింది. నేను ఒకసారి సంఘం గురించి అడిగినప్పుడు ఒక ఊరిలో నన్ను ఒక సంఘానికి నడిపించాడు తమాషగా. ఆ సంఘంలో ఎంతమంది తెలిసి ఉండింది? 7 నేను ఫస్ట్ అసంతృప్తి వచ్చింది నాకు. ఏందబ్బా ఈ సంఘమా? 7 మంది 8 మంది, ఇదేం సంఘం? ప్రైజ్ ద లార్డ్. ఆ సంఘంలో పాస్టర్ గారు నన్ను ఆరాధన నడిపించమన్నారు. నేను చూసే పాస్టర్ని, పాస్టర్ గారు అవసరం అంటారా అన్న. అంటే కింద కూర్చొని, చుట్టూ కూర్చొని, 7 కదా, చుట్టూ రౌండ్గా కూర్చొని హల్లెలూయా స్తుతి పాడు అని పడుకుంటూ అయిపోద్ది కదా. అది కూడా హిందీలో నడిపించమని నన్ను, నా ఒక్కల హిందీ నడిపించా. కానీ వీ ఎంజాయిడ్ వర్షిప్ దేర్. ఈ 6-7 ఎంతో సంతోషించామండి ఆరాధనలో. నాకు ఒక అనుభవం, వాళ్ళకి ఒక అనుభవం, అందరు కలిసి ఒక అనుభవం. ఆ సంఘంలో కూడా మనం చేసే ఆరాధన టైపు లేదంట. ఆ 6-7 తెలియదంట అది. సో అక్కడ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది. ప్రైజ్ ద లార్డ్. సో వీ షుడ్ నో విచ్ చర్చ్ టు గో. ఏ చర్చికి మన సంఘానికి వెళ్ళాలి, ఏ సహవాసానికి వెళ్ళాలి, మనకు తెలిసి ఉండాలి. అది కూడా ఏ చర్చి పేరు రాయబడలేదు, కానీ ఎటువంటి సంఘం నువ్వు ఎన్నుకోవాలో రాయబడ్డాయి. అవి అక్కడ ఉన్నాయా లేదా మనము చూసుకొని దానికి కట్టుబడచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్క నిమిషం అనండి. రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఉంటుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఇటువంటి వివేచించి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? మెల్లగా మన మైండ్ మారాల, మెల్లగా ట్యూన్ అవ్వాలి. అంటే ఇందులో రాయబడిన దాంట్లో నుంచి మనకి ఏమి కావాలో తెలుసుకునే దానికి కొద్దో గొప్ప ట్రైనింగ్ మనకు అవసరము. ట్రైనింగ్ ఏంటి? దేవుని వైపు మన మైండ్ని తిప్పాలి, దేవుని విషయాల వైపు మన మైండ్ని తిప్పాలి. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. లోకం ఎట్టబోతున్నట్టు పోకూడదు, వాళ్ళు ఎట్ట ఎన్నుకుంటున్నట్టు ఎన్నుకోకూడదు. మనం దేవుని చిత్త ప్రకారం పరీక్షించి తెలుసుకునేటట్టుగా మనకి దేవుడు నూతన రూపాన్ని, అంటే నూతన మనస్సుని మనకి ఇవ్వాలని ప్రార్థిస్తూ వెళ్ళాలి. ఇందు నిమిత్తము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17, మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అంటే ఎందుకు గ్రహించుకుని అంటున్నాడు? కొన్ని క్లియర్గా ఉన్నాయి. స్తుతించండి, ఎప్పుడు మీరు స్తుతించాలి, క్లియరా? దాంట్లో ఇంకేం కన్ఫ్యూజన్ లేదు కదా. దాని గురించి గ్రహించే ఇదేం అవసరం లేదు. అయితే కొన్ని మనకి ఇంతకు మాట్లాడుకున్నాం కదా, కొన్ని మనకి డైరెక్ట్గా ఇందులో లేవు, కానీ గ్రహించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని దేవుణ్ణి అడగాలి. మనం దేవుణ్ణి ఆ యొక్క వివేచన ఇమ్మని అడగాలి, ఆ అండర్స్టాండింగ్ ఇమ్మని అడగాలి. ఏమండి, మీకు విజ్డమ్కి నాలెడ్జ్కి డిఫరెన్స్ తెలుసా? తెలుగులో ఏమంటారు? నాలెడ్జ్ అని జ్ఞానం. విజ్డమ్ అంటే వివేచన. నాలెడ్జ్ అంటే సింపుల్గా సంచులో వేసుకోవడమే. జ్ఞానం అది తెలుసు, ఇది తెలుసు సంచులో వేసుకోవడమే. ఎప్పుడు ఏది వాడాలో తెలీదు. దానికి ఏం కావాలి? వివేచన కావాలి. మా ఇంట్లో చాలామంది, మా ఇంట్లో ఎవరు వచ్చినా, ఎలక్ట్రీషియన్ వచ్చినా, ప్లంబర్ వచ్చినా, ఏ టెక్నీషియన్ వచ్చినా ఒక మాట అంటాడు, సార్ ఏంది సార్ మీ ఇంట్లో మా దగ్గర లేని వస్తువులు, టూల్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. నిజంగా అన్నీ ఉంటాయి మా దగ్గర. నాకు ఇంట్రెస్ట్, ఎంత ధర అయినా సరే కొనేస్తాను నేను. ఓకే, రంపం కావాలా? ఓకే, పెద్ద రంపం తీసుకొచ్చేస్తా ఇంటికి. లేటర్ కావాలా? నిచ్చెన కావాలా? మాటికి ఆటోలో ఎందుకు తెచ్చుకున్నామని నిచ్చెన కొనేస్తా, పెద్ద నిచ్చెన. వాళ్ళు అడుగుతుంటారు, సార్ అది తెచ్చుకోలేదు సార్ మా ఇంట్లో నుంచి. నువ్వు ఇంటికి పోతాయో నేను ఇస్తా.
అని చెప్పేసి బ్యాగ్ తీసుకొచ్చేస్తాను నేను, వేసుకో దాంట్లో ఉంటుంది. ఒక్కోసారి ఇన్ని ఉండేటప్పటికీ ఎప్పుడు ఏ వస్తువు వాడాలో నాకు తెలియదు, అది ఎక్కడుందో కూడా తెలియదు. మనం ఆ మహిమ అంటుంది, ఏందానా మీరు అన్నీ తెస్తారు కానీ ఎక్కడ ఉంటుందో మీకే తెలియదు. ఆ విధంగా జ్ఞానం సంచిలో వేసుకొని ఎప్పుడు ఏ జ్ఞానం ఉపయోగించో తెలియకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది? వేస్ట్. వివేచన చాలా అవసరం. మనకి తెలిసిన విషయాల్ని, తెలిసిన వాక్యాన్ని ఏ విధంగా ఎప్పుడు వాడాలో మనకి తెలియాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రార్థించండి, వివేచన కోసం, వివేకం కోసం ప్రార్థించండి. ఇందులో ఉన్న విషయాల నుంచి దేవుని చిత్తం నీ పర్సనల్ లైఫ్లో, నీ పర్సనల్ విషయాల్లో ఎలా తెలుసుకోవాలో దేవుని అడగండి. మీకు జ్ఞానం ఇస్తాడు. ఎలా నిర్ణయించుకోవాలో మీకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిద్ర వస్తుందా? నిద్ర వచ్చి చెప్పండి అనండి, నేను హల్లు చెప్తా. హల్లెలూయా. ఓకే, ఎఫెసీయుల రాసిన పత్రిక 5:17 కూడా ఒక మాట ఉంది, చదివేశాం. కొలసీయుల రాసిన పత్రిక 1:1-12 తొందర చదువుమ్మా, నేను అలసిపోయాను. కొలసీయుల రాసిన పత్రిక 1:9-12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారి మగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆమేన్. ఏం బతిమాలుతున్నాడు? చాలా విషయాలు బతిమాలాడైనా. వాటిలో ఏముందండి? ఒక విషయము, ఆయన 10వ వాక్యం ఉంటుంది, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా అర్థమయ్యేలా మీరు ఎదగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటాడు. కాబట్టి ఇందులో క్లియర్గా రాసి అర్థం చేసుకోవడంలో పెద్ద మన స్ట్రెంగ్త్ అవసరం లే, మనకి పెద్ద అంత అండర్స్టాండింగ్ అవసరం లే, క్లియర్గా రాయబడి ఉంది అక్కడ. అయితే కొన్ని విషయాలు మనం అనుకున్నట్టుగా రాయబడిన కొన్ని విషయాలు, బయలుపరచబడినటువంటి కొన్ని విషయాలు ఈ వివేచన ద్వారా మనము తెలుసుకోవచ్చు. దాన్నే వివేచన చిత్తము, వివేచింపబడినటువంటి చిత్తం అని కూడా అంటారు. ఓకే, సో వీఆర్ మూవింగ్ టు 4th చిత్తం. 4వ చిత్తం ఏంటంటే స్వభావ సిద్ధమైన చిత్తము. స్వభావ చిత్తమైనటువంటి చిత్తం. ఏమండి, చిన్న బాబు అట్టంటే లేస్తాడు, చిన్న శబ్దం వస్తే లేచేస్తాడు అనుకుందాం. కొంతమంది ఎట్టగొట్టినా లేరు, నిద్రపోతూ ఉంటారు. ఒక్కొక్కరి స్వభావం. సో చిన్న శబ్దం వస్తే లేసే స్వభావం కలిగినటువంటి చిన్న బిడ్డలు నిద్రిస్తున్నప్పుడు మేము ఎలా పోతాం? మనం అట్ట కొట్టుకుంటా పోతామా అని పోతాం. మధు ఎందుకండి? బిడ్డ స్వభావం మనకి తెలుసు. వాడికి ఇష్టం లేదు శబ్దం అంటే, మనం ఏం చేస్తున్నాము? శబ్దము చేయట్లా. అలాగే కొన్ని విషయాలు దేవుడికి స్వభావాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏం స్వరూపుడు అండి? ప్రేమాస్వరుడు. అబ్బా, ఏం చెప్పాం అబ్బా మనం, ప్రేమాస్వరూపుడు ఆయన. కాబట్టి మనకు అర్థమైపోద్ది కదా, ఆయనకి ఏది ఇష్టం? అప్పుడు ప్రేమ ఇష్టం. వేరే వాళ్ళతో మనం ప్రేమగా ఉండడము ఇష్టం. ఆయన కృపామయుడు. దీర్ఘాలు తీసి పాడతాం మన పాటలు. ఆయన కృపామయుడు. కృప అంటే భలే ఇష్టం. కృప ఉంటే మనం క్షమించగలం వేరే వాళ్ళని, కృప ఉంటే మనం ఏమైనా చేయగలం. మరి ఆయన కృప ఇష్టమైనప్పుడు మనం కృప చూపించమా? సో ఆయన క్యారెక్టర్ని బట్టి, ఆయన గుణగణాలని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి ఒక్కొక్కసారి మనకు అర్థమవుతుంది ఆయన చిత్తం ఏంటో. అర్థమవుతుందని చెప్పేది. ఒక ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయండి. ప్రార్థిస్తూనే ఉంటాం సంవత్సరాలు, దేవా దేవా దావా దేవా ఈ అపార్థాలని తొలగిపోద్ది. ఎప్పటికీ పోతుంది. ఆయన స్వభావం ఏంటి? మస్ట్ లవ్, ప్రేమించాలి అంతే.
అది చేయాలి మనం. ఆయన స్వభావము ప్రేమించే స్వభావము, క్షమించే స్వభావము. ఏమంటాడు? నువ్వు నీ తప్పులు నేను క్షమించినట్టుగా నువ్వు వేరే వాళ్ళని కూడా క్షమించాలి. నా స్వభావం క్షమించడము, నీకు నా స్వభావం ఉంది కనుక నువ్వు వేరే వాళ్ళని క్షమించాలి. అట్లా దేవుని స్వభావాన్ని బట్టి మరి మనకు కొన్ని చిత్తం అర్థమవుతుంటాయి. ఆయన పరిశుద్ధుడు. 3 వాక్యాలు చదువుతాను చూడండి, వెళ్ళిపోదాం నెక్స్ట్. 2 పేతురు 3:9 ఉంటుంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల తిరిగి శాంతం గలవాడై ఉన్నాడు. ఏమన్నా దేవుని చిత్తం ఏముంది ఇక్కడ? మీరు చెప్పండి ఎవరైనా. అక్కడ దేవుని చిత్తం ఏంటి? ఆయన 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 స్వభావం ఏంటి ఇక్కడ? ఎవ్వరూ నశించిపోకూడదు, అది ఆయన స్వభావం. ఆయనకున్న తలంపది. ఎవ్వడు కూడా నరకానికి పోవడానికి లేదు. కాబట్టి నీకు బద్ధ శత్రువైన వాడు కనిపిస్తే సువార్త చెప్తావా? వీడు నరకానికే పోవాలా? నరకానికే పోవాలి వీడు, అంత బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, వీడికేది సువార్త చెప్పింది నేను. కానీ గాడ్స్ నేచర్, ఆయన స్వభావం ఎలా ఉందండి? ప్రతి ఒక్కరూ నీ శత్రువు గురించి నువ్వు ప్రార్థించొద్దని చెప్పాడా? అంటే సువార్త చెప్పకూడదు వాళ్ళకి? దట్ ఈస్ హిజ్ నేచర్. అలా ఇంకొక మాట చూడండి, యెహెజ్కేలు 33:11. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు త్రిప్పుకునడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకునడి, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఏమండి, ఎవరైనా మరణించడం నశించబడడం దేవుడికి ఇష్టమా? ఏమంటున్నాడు? దుర్మార్గుడు 33:11. యెహెజ్కేలు 33:11. నేను భలే స్వీట్ ఉన్నట్టున్నాను ఈరోజు. నీతిమంతుడు నిజముగా బ్రతుకుని నేను చెప్పినందున అతడు నీతిని ఆధారం చేసుకుని పాపము చేసిన 33:11 అమ్మ 11. శిల్ప నాకన్నా ఫాస్ట్ అయిపోయింది. కాగా వారితో ఇట్లనుము, జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం లేదు. ఏమండి ఇప్పుడు ఆయన స్వభావం ఎలాంటి స్వభావము? దుర్మార్గుడు నశించిపోయడం సంతోషించే స్వభావం కాదు ఆయనది, దుఃఖపడే స్వభావం. వాడు నశించిపోతుంటే దుఃఖపడే స్వభావము. దాన్ని బట్టి మనకేమవుతుంది? ప్రతి ఒక్కరికి మన దేవుడి గురించి చెప్పాలి, అది ఆయన చిత్తం. 1 పేతురు 1:16 ఉంటుంది. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆయన స్వభావం ఏంటి? పరిశుద్ధుడు. కాబట్టి మన స్వభావం ఎలా ఉండాలి? ఆయన చిత్తం ఏంటప్పటికి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఆయన స్వభావాన్ని గురించి కొన్ని చిత్తాలు మనకు అర్థమవుతాయి. ఆయన స్వభావాన్ని బట్టి ఆయనకి ఏమి ఇష్టం మనకు అర్థమవుతుంది, ఆయన స్వభావాన్ని బట్టి, నేచర్ని బట్టి. ఓకే, సో దాన్ని బట్టి మనము తెలుసుకుంటాము. ఆ చిత్తాన్ని ఏమంటామండి? స్వభావ సిద్ధమైన చిత్తము. ప్రైజ్ గాడ్. ఇప్పుడు వస్తుంది మనకి చాలా ఫేవరెట్ సబ్జెక్టు, లాస్ట్ సబ్జెక్ట్ ఇది, లాస్ట్ 5వది. అదేంటి తెలుసా? అనుమతించబడిన చిత్తం. ఈ అనుమతించబడిన చిత్తము అంటే, ఇది నేను మొహమాటం లేకుండా చెప్తున్నానండి. కొంతమంది బోధకులు అసలు ఒప్పుకోరు దీన్ని, ఈ సబ్జెక్టే మాట్లాడొద్దని చెప్తారు. కానీ నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది. ఇది దేవుడికి ఇష్టమైన తను బయలుపరిచినటువంటి చిత్తం కాదు, అనుమతించబడిన చిత్తం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇజ్రాయిల్కి రాజులు వచ్చారు, రాజుల్ని కోరుకున్నారు వాళ్ళు, రాజులు ఉండాలి మాకని. అది దేవుని చిత్తమా? ఆయన ఒప్పుకోలేదు దానికి ఫస్ట్. కానీ సమూయేలుని వాళ్ళు బాగా వేధించారు, ఇబ్బంది పెట్టేశారు. అదిగో పక్కన రాజు ఉన్నాడు, ఇదిగో ఆ రాజు ఉన్నాడు, మాకు ఎవరు లేరు చెప్పుకోవడానికి. మన ఇళ్ళ కుదురోలు ఏమి రాష్ట్రం అండి మన రాష్ట్రం, ఏమి మన రాజధాని ఏదో చెప్పుకోలేని రాష్ట్రం అని చెప్పి అనుకున్నాం కదా కొద్ది రోజులు. అట్లా వాళ్ళకు కూడా బాధ ఉండింది, మేము రాజుని ఎవరు చెప్పుకోవాలి. అప్పటికి చెప్పాడు దేవుడు, నేను రాజునని చెప్పు, నేనే రాజునని చెప్పు, వాళ్ళ రాజునని చెప్పు. ఎందుకు కూడా సిగ్గుపడుతున్నారు వాళ్ళు? మాకు కనపడడం లేదు మా రాజు, మాకు కనపరచాల. మొత్తానికి ఇట్ట చేసి అట్ట చేసి
దీన్ని అంటారు అనుమతించబడినటువంటి ఆయనకి ఇష్టం లేదు యాక్చువల్గా. సంపూర్ణమైన చిత్తం కాదది, అనుమతించబడినటువంటి చిత్తం. ఏమండి, మన లైఫ్స్లో మ్యాక్సిమం ఇవే ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు బయలుపరచబడినటువంటి 4 చిత్తాలను బట్టి దేవుని చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పక్కన చెప్పండి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో ఈ అనుమతించబడిన చిత్తము మనం రాసుకోండి కావాలంటే. 1 సమూయేలు 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయాలన్నీ. రాజుని చేయమని అడుగుతారు వాళ్ళు. ఆయన దేవుడికి చాలా కోపం వస్తాయి, అయినా కానీ వాళ్ళని పోని. ఇప్పుడు చిన్న విషయం చెప్పండి, చూడండి. మనం పిల్లోడు మిరపకాయ బజ్జీ చూసి డాడీ నాకు ఆ బజ్జీయే కావాలంటే ఏమంటాం మనం? ముందుగా అంటాం, వద్దు నాన్న, కారం నాన్న, అది నాన్న, ఇది నాన్న, ఈ బజ్జీ తిన్నాను, ఉల్లగడ్డ బజ్జీ, వాళ్ళని కమ్మగా ఉంటుంది, తీయగా ఉంటుంది. వద్దు డాడీ నాకు అదే కావాలి. ఏం చేస్తాం మనం? అది ఇస్తాం. వీటికి బుద్ధి రాని ఇంకొకసారి అడగకూడదని. నా పరిపూర్ణ చిత్తం ఏంటి? వాడు తినకూడదు. నేను అనుమతించిన చిత్తం ఏంటి? వాడు తినాలి, బుద్ధి రావాలి. ఇదండి డిఫరెన్స్. మిరపకాయ బజ్జీలు తెలిసిపోయిందిగా మీకు డిఫరెన్స్. అంతే. మన లైఫ్స్లో చాలా వరకు దేవుడు ఇట్లా అనుమతిస్తాడు తెలుసా. కానీ ఒకటి క్లారిటీ రావాలి ఈరోజు మనకి. దేవుని బెస్ట్ చిత్తమే ఇది. ఈ అనుమతించబడిన చిత్తం సెకండరీ, బెస్ట్ అయితే కాదు. ఖచ్చితంగా దీని పర్యవసానాలు మనం అనుభవించాల్సిందే. దేవుడు ఉంటాడు. రాజులు పాలించడం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు లేడా వాళ్ళతోటి? రకరకాల రాజులు వచ్చి రకరకాల విధంగా ఆరాధన చేస్తున్నాడు. దేవుడు లేడా వాళ్ళతోటి? వాడు వదిలిపెట్టిపోయాడా? వదిలిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు. దేవుడిచ్చిన బెస్ట్ ఛాయిస్ను వదిలేసి సెకండ్ ఛాయిస్ పట్టుకున్న దేవుడిని వదిలిపెట్టడు. కానీ పర్యవసానం అనుభవించాల్సిందే. ఎన్ని చెప్పాడు వాళ్ళకి? ఎంత మంచి మాటలు చెప్పాడండి దేవుడు. అరే, నువ్వు రాజులు ప్రారంభించినప్పుడు ఇంతవరకు మీరు అందరూ ఒకటే ఉన్నారు, ఒకటే స్టేటస్ మీదే. ఆ రోజు ఏమవుతుంది? రాజు అయినవాడు మిమ్మల్ని సేవకులుగా పెట్టుకుంటాడు, మీ ఆడపిల్లల చేత వంటలు చేయించుకుంటాడు, వాళ్ళ ఇంట్లో డెకరేషన్స్ కోసం కొంతమందిని పెట్టుకుంటాడు, వాళ్ళ సైన్యంలో మిమ్మల్ని చేర్చుకుంటూ ఆయన కింద పని చేయాలి మీరు, మీతో పాటు ఉన్నవాడే వీడు. కానీ రాజు అయిపోయాడంటే వీడికి ఒక స్టేటస్, దర్పము, మీరందరూ వాడికి బానిసలు. అవసరమా మీకు? మీరు చూడండి, ఆ అధ్యాయం చదవండి. ఆ పనులు కట్టాలి, అవసరమా మీకు? మాకు కావాలి, ఏమైనా కానీ మాకు కావాలి. కానీ అనుభవించారా లేదా? దేవుణ్ణే వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి వాళ్ళకి. ఎన్ని ఘోరాలు, ఎన్నో అవమానాలు. ఏమండి, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలా? ఈ అనుమతించబడినటువంటి చిత్తం ఆయన్ని మనం ఫోర్స్ చేసి బలవంతం చేసి మాట వెనక చేస్తున్నప్పుడు అనుమతిస్తాడు కొన్ని. అంత మాత్రానది ఆయన పరిపూర్ణ చిత్తం కాదు. అనుమతించబడిన చిత్తానికి పర్యవసానం అనుభవించాల్సిందే. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, నాకు అవసరమా అది? అన్ని శ్రమలు అనుభవించడం అవసరమా? అలాగే మ్యారేజ్లో డైవర్స్ లేదు అసలు. ఫస్ట్లో వివాహంలో డైవర్స్ అనేది పెట్ల. అదే క్వశ్చను అక్కడ డిబేట్ స్టార్ట్ అయింది యేసుప్రభు దినాల్లో. యేసుప్రభుని అడుగుతున్నారు డైవర్స్ గురించి, ఏంటి నీ అభిప్రాయం అని అడిగితే యేసుప్రభుని డైవర్స్ తీసుకోకూడదు, ఎవరు చెప్పారు మీకు డైవర్స్ తీసుకోమని అన్నాడు. మరి మోసే చెప్పాడు కదా. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన ఇచ్చాడు. అంటే మీరు ఒకటి గుర్తు చేసుకోండి, యెహోవా మాట్లాడుతున్నాడు. అవునరా, వాడికి చెప్పానండి మోసే గాడికి, వాళ్ళు మొదలష్ట పోళ్ళు మాట వినడం లేదు కదా, చెప్పు ఇచ్చుకోమని చెప్పు వాళ్ళని. అనుమతించబడిన చిత్తం అది. దేవుడి అంతరాత్మ నుంచి వచ్చింది కాదు. వాళ్ళు ఏం చేయాలనుకున్నారు దానికి దేవుడు వదిలేశాడు. పర్యవసానము దానికి తప్పకుండా అనుభవిస్తారు అనేటటువంటి విషయము మనము యేసుప్రభు మాటల్లో గమనించవచ్చు. అదే ఎందుకు మనము దేవుడి చిత్తాన్ని చేయకుండా ఒక్కొక్కసారి బలవంతంగా దేవుణ్ణి మనము ఎదిరించినప్పుడు ఆయన నాకు ఇష్టమని చెప్పడు, నువ్వు చేసేదానికి అనుమతిస్తాడు అంతే. సరిపో, ఇందాక మిరపకాయ బజ్జీ వదిలే, సరిపో.
అలాగని దేవుడు నాకు మిరపకాయ బజ్జీ అనుమతించడు కదా, నాకు గ్రాంట్ చేశాడు హల్లెలూయా అని చెప్పకండి సాక్ష్యాలు. ఆయన తినమంది ఉల్లగడ్డ బజ్జీయే. మళ్ళీ సాక్ష్యం చెప్తాం, అబ్బా ఆ తినగలిగే కృప నాకు ఇచ్చాడు, మిరపకాయ కర్ర 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 నవిలి. ఎంత గొప్పగా చెప్తాం సాక్ష్యాలండి. మనందరి జీవితాల్లో ఉంటాయి ఇవి. ఆయన సెకండరీ చాయిస్ని గొప్పగా అనుకుంటుంటాం మనం. సెకండరీ చాయిస్నే మనం గొప్పగా అనుకుంటుంటే ఆయన బెస్ట్ చాయిస్ తీసుకుంటే ఇంకెంత గొప్పగా ఉంటుందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను వరుస చదివేస్తాను, వచనాలు ముగించేసుకుందాం. చాలాసార్లు దేవుడు మన బలహీనతలను బట్టి కొన్ని సిచ్యువేషన్స్, సందర్భాలను అనుమతిస్తాడు, మనం నేర్చుకుని ఆయన దగ్గరికి వస్తామని. ఓకే, అపోస్తుల కార్యాలు 14-15 వర్షాలు చదివేస్తానండి, ముగించేసుకుందాము. ఆయన గతకాలంలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడువనిచ్చెను. అపోస్తుల కార్యాల్లో ఉంటుంది అది. అంటే గతకాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువునిచ్చాడంట, వదిలేశాడంట. అంటే అర్థమేంటి? అనుమతించాడు, పోండి నడవండి. ఆదికాండం 50:20 యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అంటే మీకు అనుమతించబడింది నాకు కీడు చేయడానికి. అది దేవుని చిత్తం కాదు. యాక్చువల్గా మీరు మంచి చేయాలని దేవుడు ఆలోచించుకున్నాడు, కానీ మీరు నాకు ద్రోహం చేశారు, కానీ వదిలేశాడు దేవుడు, అనుమతించాడు, కానీ అవన్నీ ఉపయోగించుకున్న నీ స్థానంలో పెట్టాడు. హల్లెలూయా. రోమీయుల పత్రిక 1:24 ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. పర్యవసానము కంపల్సరీ. వదిలేస్తాడు దేవుడు, ఒక్కోసారి అప్పగించేసాడు. వాళ్ళ 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 చెడు కార్యాలకు వాళ్ళని అప్పగించేశాడు, పోండి. అలాగని ఆయన చిత్తమని కాదు అది, మనం అట్లా తీసేసుకుంటాం. అమ్మయ్యా నన్ను వదిలేసాడు దేవుడు, హల్లెలూయా. నో, ఈజ్ నాట్ హ్యాపీ. ఏమండి, మెనీ ఆఫ్ అవర్ డెసిషన్స్ ఈజ్ నాట్ హ్యాపీ రైట్ నౌ. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని చెప్తున్నా, మన జీవితాల్లో చాలా నిర్ణయాలు ఆయన హ్యాపీగా లేడు. మనం అనుకుంటున్నాము ఆయన చిత్తం ఇచ్చేసాడు అని. లేదు, ఆయన చిత్తం ఏమిటో మనకు బాగా తెలుసు కూడా, కానీ మనకు కష్టమైంది చేయడం. అందుకనే పక్కకు తొలిగి అయ్యా నేను పోతానంటే, సరే నేనేం చేసేది నాయన, నీకు ఆల్రెడీ స్వాతంత్రం ఇచ్చేసాను కదా, పో, కానీ దీని పరిశానం మాత్రం నువ్వు అనుభవించాలి. కీర్తనలు 81:11 మాట్లాడుతుంది, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అనుమతించబడిన చిత్తం అంటే అది. పర్యవసానం మనము అనుభవించాలి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమల వలె జల్లించటకు మిమ్మును కోరుకొనెను. అంటే సాతానుడు కూడా అనుమతిస్తాడు దేవుడు. సాతానుడు నిన్ను శోధించడము, నిన్ను కఠినంగా చేయడము ఆయనకి ఇష్టం లేదు, యాక్చువల్గా ఆయన చిత్తంలో లేదు. కానీ నీ మంచి కోసం ఒకసారి అనుమతిస్తాడు. ప్రైజ్ గాడ్. సో ఈ సమయంలో పౌలు కూడా లాస్ట్ వచ్చేసామండి. పౌలు కూడా ఒక చోట 1 కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయంలో కొన్ని చోట్ల అంటాడు, దేవుడేం చెప్తున్నాడో చెప్తాడు. ఇంకొక వచనంలో ఇది దేవుడిది కాదు నా అభిప్రాయం అంటాడు. అర్థమైందండి? కాబట్టి దేవుని పరిపూర్ణ చిత్తం ఏమిటో చెప్తూ తన అభిప్రాయం కూడా చెప్తూ, అంటే ఇది కూడా అనుమతించబడచ్చు అని. తొందరగా చదివేస్తాను చూడండి. 1 కొరింథీయులు, నేను ఇది వరుసగా చదవట్లేదు, అక్కడక్కడ వచనాలు ఇవి, కొన్ని వరుసగా ఉంటాయి, నేను చదువుతాను. 7:10 మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా. అంటే అర్థం ఏంటి? కొన్ని ఆయన అభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని ప్రభు ఉన్నాయి. అలాగే 7:26 ఒక మాట ఉంటుంది, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండటం మేలని తలంచుచున్నాను. భార్య తన భర్త బ్రతికినంత వరకు భద్రాలి నుండును, భర్త మృతి పొందిన ఆమెకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రాలై ఉండను ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకునేవలను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయినా మరి ధనురాలని నా అభిప్రాయము. ఏమన్నాడు లాస్ట్లో? నా అభిప్రాయము. ఓకే, సో
25లో ఉంటుంది, కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరం పొందిన వాడై నా తాత్పర్యము చెప్పుచున్నాను, నా అర్థం నేను చెప్తున్నాను. ఇలా చాలా విషయాలు మీరు అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. పౌలు దేవుడేం చెప్తున్నాడు, తనకి వచ్చిన ఆలోచన ఏంటి చెప్తున్నాడు అనమాట. సో అలాగే చాలాసార్లు ఆయన పరిపూర్ణమైన చిత్తం బయలుపరుస్తాడు దేవుడు మనకి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రకారం. అయినప్పటికీ మనం ఎదురు తిరిగినప్పుడు సెకండ్ చాయిస్ మనమే ఎన్నుకుంటాం, దాన్ని మనకి ఈజీ అయిన దాన్ని ఎన్నుకుంటాం. కానీ ఎప్పటికి కూడా రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆయన చెప్పిన చాయిస్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్. ఆయన చెప్పనిది నీ ఇష్టమైన చాయిస్కి నువ్వు మళ్ళినప్పుడు అది దేవుని చిత్తం అనుకోకూడదు మనం. ఆయన అనుమతించాడంతే, నిన్ను అన్నీ చెప్పి నీకు రిస్కులు అన్నీ చెప్పేశాడు ఆయన. నాకు ఏం రిస్క్ ఉంటాయి చెప్పేసి నేను వదిలిపెడతాడు. కాబట్టి ఇవి మనం నేర్చుకున్నటువంటి 5 రకాలైనటువంటి దేవుని చిత్తాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమైనా కొద్దిగా ఎక్కిందండి? చాలా ఎక్కిందా? ఓకే, ఈరోజు ఎగ్జామ్ లేదు. ఓకే, రైట్. మనం దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో ఇవన్నీ మనం మాటికి మాట్లాడుకుంటూ ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి ఏంటి అని కూడా మనము ధ్యానిద్దాం రానున్న దినాల్లో. రైట్. సో కళ్ళు మూసుకుందాము, తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మేము ఒకసారి అనుకుంటూ ఉంటాము, ఇది దైవ చిత్తమైనప్పుడు నా జీవితం ఎందుకు జరగలేదు, మరి ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తాడని కదా, ఎందుకు నా జీవితంలో జరిగించట్లేదు అని చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం ప్రభా. దైవ చిత్తమైనప్పుడు జరగాలి కదా, మరి నీ దైవ చిత్తం ధైర్యంగా ఉన్నప్పుడు ఎందుకు ఇది జరగట్లేదు? మరి ఏమి జరిగినా దేవుని చిత్తమేనా? నా తండ్రి, దైవ చిత్తమైతే జరుగుతుంది, దైవ చిత్తమైతే జరుగుతుంది అనుకుంటుంటాం ప్రభువా. దైవ చిత్తమైతే జరుగుతుంది, మా రోలు ఏమీ లేదా, మేము చేయాల్సింది ఏమీ లేదా? ఇటువంటి కన్ఫ్యూజన్స్లో నాయన ఈరోజు మాకు అర్థం చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడేందుకు నీ వందనాలు. నీ సార్వభౌమ చిత్తాన్ని ఎదిరించేవారు ఎవరు లేరు ప్రభువా. అలాగే ఆజ్ఞాపూర్వకంగా బైబిల్లో బయలుపరచబడినటువంటి చిత్తం ఉన్నాయి. అయితే దాన్ని మేము అవి జరగడము జరగకపోవడం అనేది తండ్రి మా మీద ఆధారపడింది. ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, నువ్వు ఏ చిత్తాన్ని బయలుపరిచావో బైబిల్లో అవి తూచా తప్పకుండా వాటికి లోబడి ఆ చిత్తం మా జీవితంలో నెరవేర్చబడడం చూసే శక్తిని, అటువంటి ఆత్మీయ అభివృద్ధిని మాకు దయచేయండి నా తండ్రి. అలాగే నాయన ప్రభువా, మాకు అర్థం కాని కొన్ని ఉన్నాయి ప్రభువా, అవి బైబిల్లో లేకపోయినప్పటికీ వివేచన ద్వారా అవి కూడా అర్థం చేసుకుని మా జీవితాల్లో ఎదురయ్యే అనేక సమస్యలకి తండ్రి, అనేక విషయాల్లో నీ చిత్తము అర్థం చేసుకునే జ్ఞానం, వివేచన మాకు దయచేయండి. అలాగే నా తండ్రి, నీ స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు, నీకు ఏది ఇష్టమో, నీకు ఏది సంతోషం కలుగుతుందో మాకు అర్థమైనప్పుడు అలాగనే మేము పాటిస్తాం, అలాగే మేము ఉంటాం. అటువంటి విషయాల్ని ప్రభువా దైవ చిత్తంగా మేము భావిస్తాం. ఆ విషయాల్లో ప్రభువా మాకు అండర్స్టాండింగ్ దయచేయండి. అలాగే మా జీవితాల్లో చాలామంది జీవితాలు జరుగుతుంది ప్రభువా, ఆమోదించకుండానే నువ్వు కొన్ని అనుమతిస్తావు. అంత మాత్రాన అది ఆమోదించబడిందని కాదు, అంత మాత్రాన పరిపూర్ణమైన చిత్తమని కాదు ప్రభువా. అవును, మా హృదయ కాఠిన్యాన్ని బట్టి, మా పరిస్థితులను బట్టి నువ్వు కొన్ని అనుమతిస్తావు. అయితే దేవా, మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, నువ్వు అనుమతించబడినప్పుడు వాటిని సంపూర్ణమైన చిత్తంగా మేము కన్ఫ్యూజ్ అవ్వక, నీ సంపూర్ణమైన చిత్తానికి తిరిగి మేము వచ్చే విధంగా మాకు శక్తి దయచేయండి, సహాయం చేయండి నాయనా. అయ్యా, నువ్వు ప్రతి విషయాన్ని నువ్వు వాడుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తావు, బలపరుస్తావు, సహాయం చేయండి. ఏది నీ సంపూర్ణమైన చిత్తమో, ఏది నువ్వు అనుమతించబడిన చిత్తమో గమనించి నీ సంపూర్ణమైన చిత్తములో మేము కొనసాగేలాగున మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి,
ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.